మూవీ నచ్చింది భయ్య. నాకు పిచ్చ పిచ్చ నచ్చింది. కామెడీ సీన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కామెడీకి అయితే నేను నవ్వి నవ్వి చనిపోయా అసలు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చిరంజీవి గారి లుక్స్, అసలు వింటేజ్ చిరంజీవి గారి లుక్స్ అయితే మనమైతే ఈ మూవీలో మళ్ళీ చూస్తాం అనమాట. చాలా రోజుల తర్వాత మంచి కామెడీ అయితే అనిల్ రావిపూడి అయితే చూపించారు మన చిరంజీవి గారితో. అండ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. అసలు లుక్స్ కి వంక పెట్టేది లేదు. చిరంజీవి వింటేజ్ చిరంజీవి బ్యాక్ అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నయనతార గారు మన చిరంజీవి గారు పేరు కూడా బాగుంది, కెమిస్ట్రీ కూడా అండ్ అద్భుతంగా అయితే చేశారు అనమాట, యాక్టింగ్ కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎమోషన్ సీన్స్, అసలు ఎమోషన్ సీన్స్ కి అయితే నేనే ఎమోషన్ అయిపోయాను అనమాట. అంత బాగుందన్నమాట ఎమోషన్ సీన్స్, అంత బాగా తీశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే. అండ్ నెక్స్ట్ చెప్పాల్సిన పని లేదు, మన వెంకీ మామ చిరు గారు వేసిన డాన్స్ ఏంది బస్సు సంగతి అదిరిపోతే ఇష్టకంటి అనే సాంగ్ అయితే ఉంది కదా. ఈ సాంగ్ అసలు థియేటర్ లో బ్లాస్ట్ అయింది, అసలు ఎవడ సీట్ లో కూర్చోలేదు. అండ్ దీనికంటే ముందు వచ్చిన హుక్ స్టెప్ ఈ సాంగ్ మాత్రం ఇంకా ఈ సాంగ్ కి మాత్రం ఇంకా థియేటర్ లో అయితే ఎవడు ఈ సాంగ్ కి ఏంది బస్సు సంగతి ఈ రెండు సాంగ్లకు మాత్రం ఎవడ సీట్ లో కూర్చోలేదు భయ్య. అసలు నేను నిజం చెప్తున్నా, వెంకీ గారి ఎంట్రీ కూడా అదిరిపోద్ది అనమాట. అది స్టోరీ చెప్పలేదండి, నేను స్టోరీ రివీల్ చేయను భయ్య, మీరు మూవీలో చూడండి. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. నేను కూడా వెళ్తున్నా. అండ్ అంతేకాదు భర్త మహాశయులకు విజ్ఞప్తి రవితేజ గారు అయితే కొత్త మూవీ వస్తుంది కదా, అండ్ రేపైతే వస్తుంది, దాని గురించి కూడా రివ్యూ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ అంతేకాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరు కొట్టేశాడు జిమ్స్ అయితే, అసలు నెక్స్ట్ లెవెల్ కు కొట్టాడు బీజిఎం. అండ్ అక్కడక్కడ స్లో ఉన్నా కూడా మళ్ళీ ఎక్కించే ప్రయత్నం అయితే చేశాడు. ఇంటర్వెల్ కూడా అదిరిపోతే ఇంటర్వెల్. అండ్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్నా కూడా మళ్ళీ అయితే కొంచెం మళ్ళీ ఎమోషన్ కామెడీ అలా తీసుకెళ్తారు అనమాట అనేది ఒకటి.